కాంగ్రెస్ భవన్లో కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున కూడా ఇటు కార్యకర్తలు కావచ్చు కార్పొరేటర్లు కూడా పెద్ద ఎత్తున కూడా వచ్చిన పరిస్థితి ఒక పండగ వాతావరణం లాగా ఉన్న పరిస్థితి మాట్లాడడం మనతో పాటు కొందరు కార్పొరేటర్లు అలా చెప్పండి బర్త్డే సందర్భంగా ఎన్నో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ కాంగ్రెస్ ప్రభుత్వం జిహెచ్ఎంసీ ఫ్లెక్సీలు అంటే చింపే కార్యక్రమం చేస్తాం ఏం చెప్తాను నిజాం దీనికి సంబంధించి అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఈర్ష్యతో ఉంది ఎందుకంటే ఆ రోజు కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలలో ఏ ఒక్కటి కూడా వీళ్ళు చేయలేకపోతున్నారు కేటీఆర్ ఒక గవర్నమెంట్ వాళ్ళ యొక్క చర్స్మాలో ఏ మూలన చూసినా వాళ్ళకి ఏమాత్రం కొంచెం కూడా వాళ్ళు రీచ్ కాలేకపోతారు అది చూసి ఈరోజు ప్రభుత్వంలో లేకున్నా కానీ కేటీఆర్ బర్త్డే కోసం వీరాభిమానులు ఏ గల్లీలో చూసినా ఏ రోడ్లో చూసినా ఎక్కడ చూసినా ఆయన ఫ్లెక్స్లను చూసి ఓర్చుకోలేక గవర్నమెంట్ లోపాకరంగా అధికారులకు ఒక సంకేతం పంపించేసి అవి జాగ్రత్తగా అన్అఫీషియల్గా ఉన్న ఫ్లెక్సీ అంటేనే ఎవడైనా అన్అఫీషియల్గా పెట్టుకుంటారు అఫీషియల్ ఉండదు ఆ ఉద్దేశంతో తీయాలనే ఉద్దేశంతో తీస్తారు తప్ప ఈ ఫ్లెక్స్ కాకపోతే గంటగా ఫ్లెక్సీ కట్టడానికి తయారుగా ఉన్నాం మేము కేటీఆర్ కోసం ఇవాళ కేటీఆర్ మీరు చూస్తున్నారు ఈ ప్రభంజనాన్ని అసలు కేటీఆర్ బర్త్డేకి ఇంత ప్రభంజనం ఉంటుందని ఎవరైనా ఊహించారండి మేము ఇంతకుముందు మాదాపూర్ నుంచి వెళ్ళి ఇక్కడికి రావడానికి మాకు 2 గంటలు పట్టింది అంటే ఈ యొక్క మా భవన్ చుట్టూ ఉన్న ట్రాఫిక్ను క్లియర్ చేయడానికి చేతగాక వాళ్ళు ఫ్లెక్సీల మీద వాళ్ళ ప్రతాపం చూపిస్తున్నారంటే ఈ సందర్భంగా తెలియదు మీరేమో కేటీఆర్ సీఎం అని అరుస్తూ ఉన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో మళ్ళీ 10 సంవత్సరాలు కూడా మేనే సీఎం అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కదా మరి రేవంత్ రెడ్డి ఆ మాట అన్నందుకు తన చుట్టూ ఉన్న తన నాయకులే దాన్ని ఖండించారు ఇవాళ మేము ఖండించేది ఏముంది కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించడం మనం చూసినాం మొన్న కూడా మనకు హైదరాబాద్ సిటీ మొత్తం టీఆర్ఎస్ వచ్చింది ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభంజనం పల్లెటూర్లలో రీచ్ ఆ రోజు పల్లెటూరు పబ్లిక్ను మోసపోయారు వాళ్ళు ఇలా రిలీజ్ అయ్యారు కాబట్టి మళ్ళీ గవర్నమెంట్ రాదు కాబట్టి ఆయన క్షణికానందం చురుకానందం పొందుతాడు తప్ప రేపు జరిగేది మన కేసీఆరే ముఖ్యమంత్రి కేటీఆర్ హరీష్ రావే వ్యవసాయ శాఖ మంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అంటున్నారు హరీష్ రావే మినిస్టర్ అని చెప్తా ఉన్నారు కానీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని మర్చిపోయారు మొత్తం కాంగ్రెస్ అంటా ఉన్నారు ఏ ఊర్లోకి వెళ్ళినా అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు మరి రేవంత్ రెడ్డి సార్ మీరు ప్రజలకు మాకు మధ్యలో ఉన్న వారదే కదా ఈరోజు కేటీఆర్ గారు బర్త్డేని చూశారు కదా ఒక ముఖ్యమంత్రి కానీ వస్తారా ఇట్లా ముఖ్యమంత్రి కానీ వస్తారు అభిమానులు ఇది చాలదా మనకు మీకు ఇంకేం చెప్పాలి ఇదే మీ నిదర్శనం ఒకసారి చూపించండి పబ్లిక్ను ఏం చెప్తారు కేటీఆర్ బర్త్డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ పార్టీ తరఫున ఈ యొక్క రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎంత తొందరగా కంప్లీట్ అయిపోతే మళ్ళీ సుశాంతమైన పరిపాలన రావాలి మళ్ళీ కేసీఆర్ గారు రావాలి కేటీఆర్ ఐటీ మినిస్టర్ కావాలి మళ్ళీ ఇవాళ ఐటీలో నిరుద్యోగంతో బాధపడుతున్న విద్యార్థులు రేపు మళ్ళీ ఐటీ ఉద్యోగం కోసం వేరే దేశాలు పోకుండా ఇక్కడే ఉండాలని వీలైన తొందరగా ఈ ప్రభుత్వం పోయి మనకు కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి కేటీఆర్ ఐటీ మినిస్టర్ కావాలని కోరుకుంటున్నాం